మ్యాన్ ఆన్ ఫైర్ ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 40 to 50 minutes అలా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. మరి యాక్షన్ అడ్వెంచర్ కింద వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఏజే కొయినిల్ నోవెల్ ఆధారంగా తీశారు, కానీ ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ చేంజెస్ చేశారు. ఇంకా ఈ మ్యాన్ ఆన్ ఫైర్ ప్రీవియస్గా వచ్చిన మూవీస్ అయితే ఇటలీ, మెక్సికో బ్యాక్డ్రాప్లో వచ్చాయి. ఇంక ఇప్పుడు ఈ సిరీస్ని బ్రెజిల్ బ్యాక్డ్రాప్లో సెట్ చేశారు. అంటే ఇప్పుడు ఈ పాత మూవీస్ చూస్తే కానీ ఈ సిరీస్ అర్థం కాదనంటే అలా కాదు, అవి చూడకపోయినా నో ప్రాబ్లం. ఇది పాత మూవీస్కి సీక్వెల్ కింద రావట్లేదు, ఒక స్టాండ్ అలోన్ సిరీస్గా వచ్చింది. ఇంకా హీరో జాన్ క్రెసీ ఒక US స్పెషల్ ఆఫీసర్. పాస్ట్లో ఆయన చేసిన తప్పులు చూసిన బ్లడ్ స్టేట్స్ వల్ల లైఫ్లో చాలా ట్రామా అనుభవిస్తూ ఉంటాడు. రిడెంప్షన్ కోసం, అంటే తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం కోసం ఒక పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. కానీ డెస్టినీ తాను వదలదు. ఒక అనుకోని ట్రాజడీ వల్ల ఒక టీనేజర్ అయిన పోయి కాపాడాల్సిన బాధ్యత వస్తుంది. ఇందులో తనకి బాడీ గార్డ్ కింద జాయిన్ అవ్వాలి, కానీ తనకి ఇష్టం ఉండదు. కానీ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తుంది. ఇదే ఈ సిరీస్లో ఉన్న ఒక ఫ్రెష్ పాయింట్. ఇంకా యాయా గురించి చెప్పాలంటే డాన్సిల్ వాషింగ్టన్తో పోల్చడం అంటే చాలా కష్టమని చెప్పాలి. కానీ యాయా తన మార్కుని చూపించాడు. ఇందులో క్రాజీ ఇన్విజిబుల్ హీరోలుగా మాత్రమే కాదు, ఒక భయపడే మనిషిలా, సోషల్ పారాలిసిస్ అండ్ పానిక్ అటాక్తో స్ట్రగుల్ అయ్యే వ్యక్తిగా చాలా ఎమోషనల్గా యాక్ట్ చేశారు. తను మాట్లాడే విధానం, తన కాంటోనెంట్స్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఇంకా పోయిగా యాక్ట్ చేసిన బిల్లీ బోలెట్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. ఒకరి కోసం ఒకరు యాక్ట్ చేసే ఆ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అనేది సిరీస్కి రియల్ సోల్. ఇంకా యాక్షన్ లవర్స్కి మాత్రం ఇది ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు. గన్ ఫైట్స్, హ్యాండ్ టు హ్యాండ్ కాంపాక్ట్ సీన్స్ చాలా రాగా అండ్ బ్రూటల్గా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సీన్స్లో ఫాస్ట్ కటింగ్ ఎడిట్స్ కాకుండా అర్జెంట్గా రియలిస్టిక్గా సినిమాటోగ్రఫీ చేశారు. బ్రెజిల్ ఫేవలర్స్లో జరిగే చేసిన సీక్వెన్సెస్ అనేవి ఎక్సైట్మెంట్ని ఇంకా పీక్స్ తీసుకువెళ్తాయి. ఇంకా సిరీస్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే యువ పెర్ఫార్మెన్స్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ చాలా రా అండ్ రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్తో చాలా బాగుంటుంది. బ్రెజిల్ బ్యాక్డ్రాప్ స్టోరీకి ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే పొలిటికల్ కాన్స్పిరసీ అండ్ విలన్ ఎవరైనా మనం ముందే గెస్సేయచ్చు. అండ్ కొన్ని ఎపిసోడ్స్లో స్టోరీ అనేది రిపీట్ అవుతున్నట్టుగా అనిపించింది. ఇంకా ఈ సిరీస్లో ఉన్న 7 ఎపిసోడ్స్ అయినా కూడా చాలా లాగ్ అనిపిస్తూ ఉంటుంది చాలా చోట్ల. అండ్ కొన్ని ఎక్స్ప్లోజన్ సీన్స్లో CGI అనేది ఆర్టిఫిషియల్గా అనిపించింది. బీజిఎమ్స్ అయితే యావరేజ్గా ఉంటాయి అంతే. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే అబౌవ్ యావరేజ్గా అనిపించింది. అది కూడా యాక్షన్ సీక్వెన్సెస్ వల్లే. అవి కూడా అంత గ్రిప్పింగ్గా లేకపోయి ఉంటే ఫుల్గా బోర్ కొట్టేది ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి. ఇంకా మీలో ఎవరైనా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.